My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీలో ఉన్న భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస మందిరంలో శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అధ్యక్షతన 192వ జన్మదిన వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. ఉదయం మహిళలు గీతాపారాయణం, శ్రీరామకృష్ణ అష్టోత్తర శతనామాలు నిర్వహించారు. భాస్కరానంద స్వామి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. శ్రీరామకృష్ణ జీవిత చరిత్రపై ఉపన్యాసం ఇచ్చారు. నేటి సమాజానికి రామకృష్ణుడు, శారదాదేవి, వివేకానంద స్వామి ఆదర్శమని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. మానవ సేవే మాధవ సేవ అని, ప్రతి పేదవాడికి సేవ చేయడంలో భగవంతుడికి సేవ చేయడం అవుతుందని తెలిపారు. గృహస్థ ధర్మం నిర్వహిస్తూనే పాదమార్తిక సేవ చేయొచ్చునని, ఇది రామకృష్ణుడు చూపిన మార్గమని అన్నారు. త్రేతాయుగంలో ఎవరు రాముడో, ద్వాపర యుగంలో ఎవరు కృష్ణుడో, కలియుగంలో రామకృష్ణుడిగా అవతరించారని తెలిపారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఎన్ పరంధామ నాయుడు, సాత్యకి, సుధాకర్ రెడ్డి, దొరస్వామి నాయుడు, ధనంచేలు తదితరులు పాల్గొన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ తీసుకొని పూలమాల వేసి ఆహ్వానిస్తారు. కానీ శంకర్ దయాళ శర్మ ఫ్లైట్ పైన ఉండగానే ఆ మస్కట్ ఒకవారి బయటికి ఎక్కి అక్కడ షేక్ హ్యాండ్ తీసుకొని పూలమాల తీసుకొని ఆయనతో కూడా వచ్చి డ్రైవర్ పోని వెనక్కి పోయి చెప్పి తనే డ్రైవ్ చేసుకొని పార్లమెంట్ అడిగిపోయినాడు. టీచర్ నేను విద్యను నేర్చుకున్నాను కాబట్టి ఇంత గౌరవించినాను. ఒక ప్రైమ్ మినిస్టర్ అని కాదు, ఒక ప్రెసిడెంట్ అని కాదు, ఇండియా గొప్పని కాదు, ఒక గురువు గౌరవించినారు. అంటే శంకర్ దయాళ శర్మ గారు గురు టీచర్ గా చెప్పిన ఈ లౌకిక విద్య గురువుని అంత గౌరవిస్తే ఈ విద్య వల్ల నేర్చుకుంటే తెలియదు. కానీ మన గురువు మహారాజు చెప్పిన జ్ఞానం ఏం చేస్తాం అంత కూడా వస్తుంది. అంటే ఏ గురువు గొప్ప చూడండి, అంతటి మహానుభావుడు అంటే మన గురువు. కాబట్టి ఇట్లాంటి ఈ రాజదూపుడు సైన్యం అంతా వచ్చినారు, కూర్చొని ఉన్నారు. హరిశ్చంద్రుడు కష్టాలు పెట్టి అబద్ధం చెప్పించలేక కాస్త కాపరిగా ఉన్నాడు. అంటే శ్మశానానికి కాపరాదారుడు ఉన్నాడు. వాళ్ళ భార్య చంద్రమతి కొడుకు చనిపోతే లోహితాసుని తీసుకొచ్చి శ్మశానంలో కాల్చేదానికి తెచ్చింది. హరిశ్చంద్రుడు సత్యవంతుడు, చూడమ్మా డబ్బు ఇస్తేనే కాలుస్తా, అది నేను సత్యం చెప్పి నన్ను కాపరా పెట్టినందుకే నేను మాట చెప్తున్నాను. డబ్బు అడిగినాడు. ఆమె దగ్గర డబ్బు లేదు. ఈ నాటకం అంతా చూస్తున్నాడు కాశీ రాజు. కోపం వచ్చేసిందండి. అరే ఏమి సత్యం రా, చచ్చిపోయినది నీ బిడ్డ, తెచ్చుండేది మీ తల్లి, నీ భార్య, ఏమి నిజంరా, నేను రాజు చెప్తాను కాల్చురా అన్నాడు. అంటే ఎంత శ్రద్ధగా వింటా ఉన్నాడండి, మునిగిపోయినాడు ఆ కథలో. పక్కన మంత్రులు వాళ్ళు వీళ్ళంతా ఏం చెప్తున్నారు తెలుసా? అరే ఈ స్వామి రాజా ఇది నాటకమో, అసలు నిజం కాదు. ఆ విధంగా శ్రద్ధగా వినాలండి, అప్పుడే మన వంట పడుతుంది. జయ జయ రామ కృష్ణ